ఆయన చెప్పినటువంటి ఈ 6:30-7 గంటల విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇప్పుడు ఏమనుకున్నారు, అరవింద్ కుమార్ ఉన్నాడు కదా, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా కేటీఆర్ వెనక్కియొచ్చు, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈ బిఎల్ఎన్ రెడ్డి గారు వీరి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని ఏమైనా ఇరికించవచ్చు, లేకపోతే కేటీఆర్ స్టేట్మెంట్లోనే అటు తిప్పి ఇటు తిప్పి అడిగితే ఎక్కడ ఒక దగ్గర పొరపాటుగా ఒక మాటనట్ట తూలనాడినా కానీ ఆ రకంగా ఇరికించవచ్చు, ఏదో ఒక రకంగా ఇరికించవచ్చినటువంటి ప్రయత్నంతో ఇది ముందరకు తీసుకుపోయారు. కానీ ఎక్కడ ఎటు తిప్పేట అడిగినా ఆ ప్రశ్న సమాధానము ఆయన ప్రాపర్గానే ఇచ్చిండు. ఒకటి ఎన్ని తీర్లు చెప్పినా కానీ, ఎన్ని తీర్లు అటు తిప్పినా కానీ అందులో అవినీతి జరిగినటువంటి ఆనవాళ్ళు కనపడతలేవు. ఏసీబీ అధికారులకు కూడా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అందుకే నిన్న పంపించే సందర్భంలో బేసిక్గా విచారణ వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న క్లూ దొరికినా కానీ ఇగో పలానా రోజు మళ్ళీ మీరు రావాలని నోటీస్ ఇచ్చి పంపిస్తారు. బేసిక్గా ఒకసారి విచారణకు పోయినప్పుడు ఏ చిన్నపాటి క్లూ దొరికినా, ఏ రకమైనటువంటి చిన్నది దొరికినా ఇగో మళ్ళీ మీరు పలానా రోజున పలానా 10 తారీఖో 20 తారీఖో 30 తారీఖో మళ్ళీ మీరు రండి ఒకసారి, ఆ లోపు మిగతా దర్యాప్తుని మేము చేసుకుంటాము, మీరు రండి అని చెప్పేసి వెంటనే నోటీస్ ఇచ్చి పంపిస్తారు. కానీ వాళ్ళకి ఏం నోటీస్ చేయాలనో అర్థం కాలే, వాళ్ళకి ఏం ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం కాలే, దీంట్లో అవినీతి ఏడం ఉందో అర్థం కాలే. కాబట్టికనే ఆయనని ఏం లేక 6:30 గంటల పాటు కూర్చోబెట్టి అది అడిగి ఇది అడిగి తిప్పి అడిగి మళ్ళీ పంపించేసారు. రేపు 16 తారీఖు ఉంది కదా, ఇంకా ఇక్కడ సాధ్యం కాదు కదా, రేపు చూడండి మీరు 16 తారీఖు నాడు ఈడీ ముందు ఇంకొక రకమైనటువంటి కథ వ్యవహారం నడుస్తుంది. ఆడిపోయే లోపల ఇక మోడీ, రేవంత్, ఇక్కడ మీడియా రంగ పెద్దలు, అటు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి కూర్చొని ఎట్లా చేద్దాం మరి, ఇది నాకు వచ్చింది కదా, ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇజ్జత్ పోతుంది మనది, ఎట్లా ఏదో ఒకటి చేయాలి, మరి మోడీ కాలు పట్టుకుందామా, ఈడీ కాలు పట్టుకుందామా, ఏవంది కాలు పట్టుకొని పోయి టక్కున అరెస్ట్ చేపిద్దాము, లేకపోతే ఇజ్జత్ మానం పోతుంది. ఇప్పటికి 7 సార్లు ఫెయిల్ అయినా నేను, కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని 7 సార్లు ఫెయిల్ అయినా, 7 సార్లు అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడన్నా ఎట్లా చేసి ఏదో ఒక రకంగా చేసి 10 రోజులు 5 రోజులు 2 రోజులు 3 రోజులు అన్న లోపల పెడతాము అని చెప్పేసి పోయి ఈ వ్యవహారం నడుస్తుంది. చూడండి, ఈ వారం రోజులలో 16 తారీఖు లోపల ఈ వ్యవహారం నడుస్తుంది. సో కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది. అధికారులు కూడా క్లియర్ కట్గా ఒక సంకేతాలు అయితే ఇచ్చేసిరంటారు రేవంత్ రెడ్డికి. ఇంకా దీంతోనే అయ్యేది తెలుసు సార్, మనము అరెస్ట్ అనేటువంటి దుకాణాన్ని పెట్టొద్దు, ఇది మనం ఏదో చేస్తున్నట్టుగా అర్థమైపోయింది, ప్రజల్లో కూడా క్లియర్గా అర్థమైపోయింది, ఇది కావాల్సుకొని కక్షపూరితంగా చేస్తున్న కేసు అనేది ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైపోయిందని చెప్పేసి వాళ్ళు ఏసీబీ అధికారులు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇంటెలిజెన్స్ విభాగం కూడా రేవంత్ రెడ్డికి ఇలాంటి తరహా రిపోర్టే ఇచ్చింది. ఎందుకంటే నిన్న చూసి దేశమంతా రాష్ట్రమంతా చూస్తూ ఉంది నిన్న ఏం జరుగుతుంది, మీడియా ఎంత మ్యానిపులేట్ చేసినా, ఏ రకంగా చేసినా, సోషల్ మీడియాని చూసేవాళ్ళు సోషల్ మీడియాని, వాళ్ళకున్న సోర్స్ చూసేవాళ్ళు వాళ్ళకున్నారు. ఇప్పుడు ఊళ్ళకి పోయి అడగండి, కేటీఆర్ని కేసు పెట్టి లోపడేస్తారంట. ఏందయ్యా అంటే, ఈ పనికి వాళ్ళనోడు ఆడు చేయాల్సిన పని చేయకుండా రైతులకు ఇస్తున్న పశలియాడు ఇవియాడు, కానీ ఈయన అరెస్ట్ చేస్తా ఆయన అరెస్ట్ చేస్తా, ఈ రకంగా చర్చ నడుస్తూ ఉంది. సో కాబట్టి ఈ కేసులో 200% ఇది తుప్పేలు కేసు, 200% ఇది లొట్టపీస్ కేసు, ఈ 200% ఇది కేవలం కక్ష సాధింపు కేసు మాత్రమే. ఇందులో అర్థమై ఉంటుంది, ఇప్పటికే క్లారిటీగా తెలిసి ఉంటుంది, అర్థమై ఉంటుంది. ఏసీబీ అధికారులు తెలిసింది, రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచో తెలుసు. సో కాబట్టి ఆయన మెంటాలిటీకి ఆయన తగ్గట్టుగా ఈ వ్యవహారము నడుస్తూనే ఉందన్నమాట. సో కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులు అరెస్టు మనము చెయ్యలేము సార్, ఈ దాంట్లో అరెస్టు చెయ్యలేము ఇంకా అని చెప్పేసి తేల్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో కాబట్టి 200% ఇందులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఇక ఈడీ ఏమన్నా ఎంటర్ అయ్యో, లేకపోతే ఇంకేదన్నా కొత్త స్క్రీన్ ప్లే, ఇప్పుడు స్క్రిప్ట్ రాసినతో ఫెయిల్ అయితే ఇంకొక కొత్త రైటర్ని తీసుకొచ్చి కొత్త స్క్రిప్ట్ రాపేయడం తప్ప ఇందులో ఇంకొక అడుగు ముందు పడేటువంటి అవకాశము లేనే లేదు.